హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో చేపల పులుసు చేసేసుకుందాం. వచ్చేయండి. మరి ఇలా పచ్చి చేపలు తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఆనియన్, మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్, మిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేపుకోవాలి. దాని తర్వాత నేను టమాటో ప్యూరీ తీసుకున్నా, ముక్కలుగా కాకుండా. ప్యూరీలా అయితే పులుసు చిక్కదనం వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. టమాటో ప్యూరీ బాగా దగ్గరగా వేగిన వెంటనే మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసి బాగా వేపుకోవాలి. అలా బాగా అది దగ్గరకు అయ్యేటప్పుడు ఆల్రెడీ చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకుంటాం కదా, ఆ పులుసు అందులోని వేసుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా వేసుకోవాలి, మరి పల్చగా అయితే కాదు. చిక్కగా వేసుకొని అవి బాగా దగ్గరికి మరుగుతున్నప్పుడు చూడండి, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర వేసి తర్వాత పచ్చి చేప ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక 10 minutes బాగా మరిగిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైన తేలుతునేటప్పుడు పులుసు మనకి దగ్గర అవుతుందని అర్థం. ఇలా రెడీ చేసుకుని పులుసుని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ బుర్రలు నేను సెపరేట్గా ఎగురు చేసి